మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. సో ఒకసారి మేము ఎంజియోగ్రామ్ చేస్తే హార్ట్లో 3 రక్తనాళాలు ఉంటాయి, 2 లెఫ్ట్లో 1 రైట్లో. సో 2 లెఫ్ట్ అవుతున్నది ఎల్ఏడి ఎల్సిఎక్స్, రైట్ది అవుతున్నది ఆర్సిఏ. ఒక పర్సన్ది 3 రక్తనాళాలు పూర్తిగా మూసుకుపోయింది అనుకోండి, వాళ్ళకి బైపాస్ సర్జరీ చేస్తారు. ఒక బ్లాక్ ఆర్ 2 బ్లాక్స్ ఉన్నది అనుకోండి, దానికి స్టెంట్ చేస్తారు. ముఖ్యమైన రక్తనాళాలు ఏది ఉంటుందో మెయిన్, ఈ 3టికి డివిజన్, ఈ 2టికి డివిజన్ ముందు లెఫ్ట్ మెయిన్ అంటారు, అది దాంట్లో ఏదైనా బ్లాక్లు వస్తే బైపాస్ సర్జరీ చేస్తారు. కానీ ఆల్ డిపెండ్ అపాన్ పేషెంట్ టు పేషెంట్. ఒక పర్సన్కి 3 బ్లాక్లు ఉన్నది, హీ మే నాట్ బి సూటబుల్ ఫర్ బైపాస్ సర్జరీ, ఆర్ హై రిస్క్ క్యాండిడేట్ ఉంటుంది బైపాస్ సర్జరీ. అట్లాంటప్పుడు స్టెంట్ ఏదైనా ఫిసిబుల్ ఉంటే అది వేస్తారు. సో ఒక పర్సన్కి 3 బ్లాక్లు ఉండి ఇంకొక పర్సన్కి 3 బ్లాక్ వేరే వేరే ఉంటాయి. సో ఎవ్రీ పర్సన్ ఇండివిజువల్ ప్రకారం ఇది ఒక రూల్. 3 బ్లాక్లు ఉన్నది ప్లస్ మెయిన్ ద్వారబంధం ఉంటే బైపాస్ సర్జరీ, సింగిల్ బ్లాక్, 2 బ్లాక్ స్టెంట్. ఇది డిక్టమ్. కానీ ఎవ్రీ ఇండివిజువల్ పేషెంట్స్కి కొన్ని సందర్భాల్లో డాక్టర్స్ కూడా 3 బ్లాక్లు ఉండి పేషెంట్ హై రిస్క్ ఫర్ సర్జరీ ఉంటే 3 స్టెంట్లు కూడా వేశారు. సో డిపెండ్ అపాన్ పేషెంట్ టు పేషెంట్ చేయాలి. చాలామంది లాస్ట్ 15-20 ఇయర్స్ పెట్టి అదే క్వశ్చన్ అడుగుతుంటారు. అందరూ స్టెంట్ వేసే తర్వాత డిశ్చార్జ్ అయినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు, ఈ స్టెంట్ ఎన్ని రోజులు ఉంటాయి? స్టెంట్ నా లాస్ట్ 15-20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ప్రకారం మా పేషెంట్ అందరికీ బాగా ఉన్నాయి. ఎందుకు? సో 2 ఫ్యాక్టర్స్. 1 ఈజ్ ఎ స్టెంట్ ఫ్యాక్టర్, సెకండ్ ఈజ్ ఎ పేషెంట్ ఫ్యాక్టర్. పేషెంట్ ఒక స్టెంట్ వేయించుకున్నారనుకోండి, టాబ్లెట్లు ఒక్క రోజు కూడా బంద్ చేయకండి, డాక్టర్కి సంప్రదించుకోండి. చాలామంది టాబ్లెట్లు బంద్ చేయిస్తారు. రెండోది ప్రాపర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ 100% చేయాలి. స్మోకింగ్ ఉంటే స్మోకింగ్ బంద్ చేయాలి. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఏదో రెగ్యులర్గా చెకప్ చేయించుకొని కంట్రోల్లో ఉంచుకోవాలి. అండ్ హెల్దీ డైట్ తీసుకోండి. ఇవన్నీ మీరు చేసుకుంటే మీ స్టెంట్కి మీరే కాపాడుతున్నారు. సపోజ్ మీరు స్టెంట్ వేసుకున్న తర్వాత టాబ్లెట్లు బంద్ చేస్తారు, స్మోకింగ్ స్టార్ట్ చేస్తారు, అసలు ఎక్సర్సైజ్ చేయరు, ఖచ్చితంగా 2-3 ఇయర్స్లో స్టెంట్ బంద్ అవుతాయి. సో టాబ్లెట్లు ఏది ఇస్తారో డాక్టర్ గారు, యాంటీ ప్లేట్లెట్ అంటే బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు, కొలెస్ట్రాల్కి ఇస్తారు, బీపీకి ఇస్తారు, షుగర్కి. కంపల్సరీ మీరు వేసుకోండి. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా మీ స్టెంట్ 15-20 ఇయర్స్ ఈజీగా మీరు నార్మల్గా చేయవచ్చు.